ఓకే, మీటప్ లొకేషన్కి వచ్చాం. ఎవరు లేరేంటి ఇక్కడ? బైక్లో ఫ్యూల్ ఏదో కొంచెం ఫ్యూల్ కొట్టిద్దాం. 990 పవర్ లోపలికి పెట్టానా? ఆల్మోస్ట్ ఫుల్ అయింది. ఇంకా కొద్ది మెంబర్స్ ఐకే దగ్గర జాయిన్ అవుతారు. ఐకే దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు అందరం. అట్లా వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు వచ్చేసి మనం పంజాగుట్టలో ఉన్నాం. పంజాగుట్ట నుంచి ఇప్పుడు ఐకేకి వెళ్ళాలి. ఐకే దగ్గర కొద్ది మెంబర్స్ జాయిన్ అవుతారు అక్కడ కూడా. సో ఈరోజు వెళ్ళే లొకేషన్ వచ్చేసి వికారాబాద్ డిస్టిక్. అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది, శివుడి టెంపుల్. ఆ టెంపుల్ చూసుకొని అక్కడ నుంచి కొద్ది డిస్టెన్స్లో ఒక 10-15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఆఫ్ రోడింగ్ ఒక రోడ్ ఉంది. మొత్తం ప్లెయిన్ రోడ్డు, చెట్లు ఏముండవు, కంప్లీట్ ఆఫ్ రోడింగ్. అక్కడ మొత్తం ఆఫ్ రోడింగ్ చేయొచ్చు. ఇంకా BMW యాక్సిడెంట్ అయిపోయింది, చాలా దారుణంగా అయింది యాక్సిడెంట్. మొత్తం రోడ్ బ్లాక్ అయిపోయింది, మొత్తం ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయిపోయినాయి. అరే యార్, చాలా దారుణంగా యాక్సిడెంట్ అయింది కదా. అరే సర్కిల్ ఉంది ఇక్కడే ఎంత ధైర్యంగా ఎలా గుద్దుకున్నావురా నువ్వు? బా, ఇందాక కార్నరింగ్ సూపర్ వచ్చింది కార్నరింగ్, కానీ రికార్డ్ చేయలేదు నేను. గోప్రో ఆన్లో ఉంది అనుకున్నా, ఆఫ్లో ఉంది. హాయ్ బ్రో. సూపర్. 5 months ఓల్డ్ అంట, సేమ్ మనలాంటిదే. కలర్ చూడండి, చూస్తే నా బైక్ చూసినట్టే ఉంది ఫీల్. ఓకే, స్టార్ట్ అవుతున్నాం. 390 లైనప్ చూడొచ్చు. ముందల 390 రాయల్ ఎన్ఫీల్డ్ 390, మళ్ళీ వెనకాల 390, దాని వెనకాల ఇంకో 390. అరే ఏమైంది ట్రక్కి? ఇంత మధ్యలో అయిండు మరి, రాళ్ళు పెట్టుకొని. పంచర్ అయింది, టైర్ పంచర్ అయింది, అయినా వెళ్తున్నాడు వాడు. బ్రో క్రేజ్ ఉంది బ్రో. టైర్ చూడండి, ఆ టైర్ సైజ్ చూడండి. 390 పక్కన అక్రాపోవిచ్ ఎగ్జాస్ట్. ఫ్రంట్ లుక్ చూడండి. పిల్లలు అరుస్తున్నారు మొత్తం. ఎంతైనా 390 బ్రో. స్ట్రీట్లో కొట్టుకుంటూ వెళ్ళొచ్చు ఇట్లా. ఆ పవర్, ఆ హ్యాండిల్, ఆ కంట్రోలింగ్ క్రేజీ బ్రో. ఫ్యూల్ రేంజ్ చూడండి, మనం కొట్టించినప్పుడేమో 280 చూపించింది, ఇప్పుడేమో 340 చూపిస్తుంది. ఇప్పుడు పెట్రోల్ బంక్ నుంచి ఇక్కడికి మనం ఆల్మోస్ట్ ఒక 50 కిలోమీటర్స్ వచ్చినాం. చాలా దాగుతుంది ట్రాఫిక్లో, ఎందుకంటే మనం తక్కువ గేర్స్లో ఎక్కువ ఆర్పిఎంలో నడుపుతాం కాబట్టి. మనం హైవే ఎక్కామంటే స్మూత్గా వెళ్ళిపోతాం కదా, అందుకే కొంచెం మైలేజ్ ఎక్కువ ఇస్తుంది. అందుకే 340, 330 అయిపోయింది ఇప్పుడు. మీరు నార్మల్గా క్రూజ్ చేసుకుంటూ స్మూత్గా ఒక 80 to 90 అట్లా మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే మీకు ప్రోస్గా 26-27 ఇస్తుంది బ్రో మైలేజ్ హైవే పైన. సిటీలో చూస్తే మీరు 22-23 లాస్ట్, ఇంకా 23 మించి ఇవ్వదు. ఎక్కువ క్రూజ్ చేసిరంటే అది పడిపోతుంది. ఇంకా 19 కూడా ఇస్తుంది, అప్పుడప్పుడు 18 కూడా ఇస్తుంది. బేస్డ్ ఆన్ యువర్ డ్రైవింగ్ డిపెండ్ అవుతుంది అది. బ్రో టిఫిన్ అయిపోయింది ఇప్పుడే, చల్లగా ఉంది. నెంబర్ ప్లేట్ అయ్యావా ఇంకా వెనకాల? కొన్నావా? మరి ఏం చేస్తున్నావు బ్రో? వీకెండ్ ఎంత వర్క్ చేసా అని ఎవ్రీ సండే ఇలా ఫ్రెండ్స్తో ఒక రైడ్ వస్తే మాత్రం మైండ్ మొత్తం ఫ్రీ అయిపోతుంది భయ. ఫ్రీ అంటే రిలాక్స్ అయిపోతుంది. ఇంకా ఈ మట్టి మొత్తం పింక్ కలర్లో ఉంది, పింక్ మట్టి. ఇది 4th టైం ఈ రోడ్కి రావడం నేను. రోడ్ మొత్తం ఇట్లా స్మూత్గా ఉంది, మీకు సడన్గా ఒకేసారి గుంతట్టు వస్తుంది. అది ఎక్కడ వస్తావు కూడా అది కనిపిస్తలేదు, సడన్గా వస్తుంది. అది చూసుకుంటే నేను మెల్లగా వెళ్తున్నా, వాళ్ళు వెళ్ళిపోయారు ఆల్రెడీ. ఇప్పుడే చెయ్యి నొప్పి వస్తుంది కదా, క్రూజ్లో పెడదామా?
రైట్ వచ్చిండు, అందరు వెళ్ళిపోయారు, స్ట్రైట్ వెళ్ళిపోయారు అందరూ. క్రూజ్ అన్నా కదా, అంతే క్రూజ్లో పెట్టేసిన వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇంకా మనం 58లో సెట్ అయింది అది. కొంచెం హ్యాండ్ని రిలాక్స్ చేసుకుంటూ కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు. మళ్ళీ నువ్వు బ్రేక్ కొట్టినంటే డియాక్టివేట్ అయిపోతుంది. విలేజ్ మధ్య నుంచి లెఫ్ట్. అరే ఏంటి శివ, గొర్రెలా ఫాలో అవుతున్నాం అందరం శివని. ఇక్కడ నుంచి స్ట్రైట్ ఇదే రూట్ అంట బ్రో. ఇది 2024లో ఉన్న జెన్3 390s అండ్ 2025కి కొంచెం ఇంజన్ సౌండ్ తేడా ఉంది బ్రో. కొంచెం అది బేస్ ఎక్కువ ఉంది 2024లో. ఈ 2025 అంతా నాకు బేస్ అనిపిస్తలేదు. నా బైక్ నాకు బేస్ అనిపిస్తలేదు, కానీ వాళ్ళ బైక్ మాత్రం చాలా బేస్ వస్తుంది స్టార్ట్ చేస్తే. మొత్తం రాళ్ళు చూడండి, ట్రక్కులు తిరుగుతున్నాయి అందుకే అనుకుంటా. మొత్తం రాళ్ళు, డేంజర్ ఉంది. ముందల మొత్తం దుమ్ము ఉంది కదా. రేట్ వస్తున్నారా నాయన, మొత్తం కంకర ఉంది బ్రో రోడ్డు పైన. చూడండి స్కిట్ మొత్తం, నాకు ట్రాక్ టైర్స్ కదా ఇది, ఆఫ్ రోడింగ్ అది కదా, మొత్తం నూకేస్తుంది సైడ్కి, అటు ఇటు వాబుల్ అవుతుంది ముందు టైరు. కొంచెం ఒక 40-50 దాటినామంటే, అందుకే మెల్లిగా వెళ్తున్నా. క్రేజీ వాబుల్ అవుతుంది వెనకాల టైరు. చూసుకొని వెళ్ళాలి. టైర్స్ కూడా చాలా డ్యామేజ్ అవుతాయి. షార్ప్ ఉందంటే అంతే సంగతులు, ఇంకా కొత్త టైర్ వేయాల్సిందే. ఒక్కటే రోడ్ ఉంటుంది, క్రేజీ ఉంటుంది. అరే యార్ గుంజుగా అవుతుంది కదా వన్ సైడ్. ఇక్కడ నుంచి లెఫ్ట్ అనుకుంటా. సో ఫైనలీ రీచ్ ద ఓల్డ్ టెంపుల్. వాటర్ ఉన్నాయా? వాటర్ ఉన్నాయి, ఫుల్ వాటర్ ఉన్నాయి. మధ్యలో గుడి. చింటూ బాయ్ చూడండి, క్రేజీ చుట్టూ వాటర్, మధ్యలో శివుడి టెంపుల్. అక్కడ నుంచి వాటర్లో నుంచి శివుడి దగ్గరికి వెళ్ళాలంటే వాటర్ నుంచి నడుచుకుంటూ ఆ నుంచి అట్లా వెళ్ళాలనుకుంటా. ఏమైంది? బాగానే ఉంది. మనకి తెలియదు. బ్రో లొకేషన్ మాత్రం క్రేజీ ఉంది. ఎవ్వరు లేరు, ఓన్లీ మేమే. ఎవ్వరు రాలేదు. నేను అనుకున్నా ఎవరైనా రైడర్స్ ఉంటారేమో అని చెప్పేసి, కానీ ఎవ్వరు రాలేదు. క్రేజీ ఉంది బ్రో.